ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ఇంకో 8 నెలల సమయం ఉంది. అయినా కూడా ఇప్పటి నుంచి అన్ని ఫ్రాంచైజీలు కొత్త సీజన్ కోసం సిద్ధమవుతున్నాయి. గత సీజన్ ముగిసిన వెంటనే ట్రేడ్ విండో ప్రారంభమైంది. ఈ క్రమంలో ఆటగాళ్లను ట్రేడ్ విండో ద్వారా భర్తీ చేసుకునేందుకు ఫ్రాంచైజీలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం సంజు శాంసన్ తో పాటు మరో 2 భారత ఆటగాళ్లు వచ్చే సీజన్లో ఫ్రాంచైజ్ మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఐపీఎల్లో గత కొన్నాళ్లుగా సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతన్ని ట్రేడ్ ద్వారా కొనుగోలు చేయాలని భావిస్తుందట. ఎంఎస్ ధోని వచ్చే సీజన్ లో ఆడడం అనుమానమని, అందుకే అనుభవజ్ఞుడైన నమ్మకమైన వికెట్ కీపర్ కోసం సీఎస్కే వెతుకుతుందట. ఈ క్రమంలోనే సంజుపై దృష్టి సారించినట్లు సమాచారం. ఐపీఎల్ 2025 సీజన్ లో ఇషాన్ కిషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 14 మ్యాచ్ల్లో 354 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం కూడా ఉంది. అయితే నివేదికల ప్రకారం వచ్చే సీజన్ లో అతడు కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడవచ్చు. కేకేఆర్ వారి బ్యాటింగ్ లైనప్ బలోపేతం చేయడంతో పాటు నాణ్యమైన వికెట్ కీపర్ కోసం వెతుకుతోంది. ఈ క్రమంలోనే కిషన్ ను ట్రేడ్ విండో ద్వారా కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ 23.75 కోట్లు వెచ్చించి మరీ సొంతం చేసుకుంది. అయితే ఈ సీజన్లో వెంకటేష్ అయ్యర్ పెద్దగా రాణించలేదు. 21 సగటుతో 142 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతన్ని వదులుకునేందుకు కేకేఆర్ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాట్ బంతితో రాణించే భారత ఆల్రౌండర్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ట్రేడ్ విండో ద్వారా కేకేఆర్ హైదరాబాద్ జట్లు వెంకటేష్ అయ్యర్, ఇషాన్ కిషన్లను మార్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.